డాన్స్ చేస్తుంది, పర్ఫార్మెన్స్ మామూలుగా లేదుగా. డ్రైవర్ లేడు, డ్రైవర్ లేకుండా ఈ టాక్సీ అనేది వెళ్తుంది. ఇక్కడ నేను చెయ్యి పెట్టి ఇక్కడ అంటుంటే ఈ సిగ్నల్స్ చూసి ఇది అంటుంది. ఇది చిన్న రోబో అండి, మీరు చూసుకోవచ్చు. 30,000 చిన్న రోబో. ఇది మీరు ఇంట్లో వదిలేస్తే పిల్లలకి బెస్ట్ అండి. ఇది ఎలా పనిచేస్తుంది అంటే, మనం పిల్లలకి అన్ని చెప్పలేం కదా. ఏంటంటే ఏఐ గ్లాసెస్ అనమాట. 15,000 ఇది. సో ఇది మీరు పెట్టేసుకుంటే 200 రూపాయలు. డ్రోన్ వచ్చింది, మనకి వీడియో తీసింది, లోపలికి వెళ్ళిపోతుంది. అదిగో డ్రోన్. భయ్యా గోడికి పడిపోయింది. ఇదేంటనుకున్నారు? రోబోటిక్ క్లీనింగ్. చైనా ఇంట్రడ్యూస్ చేస్తున్న ట్యాక్సీ, ఎయిర్ ట్యాక్సీ అనమాట. హెలికాప్టర్, కార్ లోపల ఉంటుంది హెలికాప్టర్. సో నువ్వు కారుతో పాటు వెళ్ళిపోతుంది. బాగుందా ఇది? ఇంకో టైప్ ఆఫ్ ఏది హెలికాప్టర్ అండి, చిన్న హెలికాప్టర్. స్పీడ్ డ్రోన్. ఈ స్పీడ్ డ్రోన్ 2 పర్సన్స్కి. చూస్తున్నారు కదా, ఇది రోబోటిక్ ట్రైన్. అంటే మనుషులు ఉంటారు ఈ ట్రైన్లో, రోబో అనమాట. మొత్తం అంతా రోబోటిక్. ఇది రోబో రెస్టారెంట్, రోబో డెలివరీ అనమాట. సో ఈ రోబో మొత్తం కాఫీలు, బర్గర్లు తయారు చేస్తుంది. ఇన్నాళ్ళు రెస్టారెంట్లో జాబ్ చేద్దాం అనుకున్నా, ఆ జాబ్ కూడా రోబో తీసుకెళ్ళిపోయింది. పోనీ డెలివరీ బాయ్ కింద అయినా చేసుకుందాం అనుకున్నా, ఆ డ్రోన్ తీసుకెళ్ళిపోయింది. చేసి యువతకి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. చదువుకోండి రా, బాగా చదువుకుంటే ఎలా అవుతుంది మన దేశం. ఈ రోబోలన్నీ చూసాక 100 సంవత్సరాల ముందు ఉన్నారు, మీరు ఎక్కడ ఉన్నారు? వీడియోని పూర్తిగా చూడండి, దయచేసి మీ పిల్లలకు చూపించండి. స్కూళ్ళల్లో పిల్లలకు చూపించి రోబో టెక్నాలజీ ఎలా ఉందో వాళ్ళకి చెప్పండి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ చైనా. ఈరోజు ఈ చైనా దేశం యూజ్ చేస్తున్న రోబోటిక్ వ్యవస్థని, రోబోల్ని మీకు నేను చూపించబోతున్నాను. నిజంగా చైనా ఎంత అడ్వాన్స్డ్గా ఉందని ఈ ఒక్క వీడియోతో మీకు తెలిసిపోతారు. ఒక 100 సంవత్సరాల ముందు ఉన్నారు వీళ్ళు. మనుషుల అవసరం లేకుండా రోబోలతోనే అన్ని రోబోటిక్ ఏఐని వాడి ఎలా ఉన్నారు అని మీకు చూపిస్తాను. పిల్లలకు చూపించండి. చాలా ఖర్చు పెట్టి ఈ వీడియో తీయబోతున్నాను. పూర్తిగా చూడండి, పూర్తిగా చూసి ఎంజాయ్ చేయండి. ఓకే, ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి. సో తినే నా గైడ్ ఈరోజు ఏ రోబోటిక్స్ యువర్ నేమ్ ఇస్? మై నేమ్ ఇస్ లీన్. హలో, హాయ్, థ్యాంక్ యూ సో మచ్. తినే మనకు చూపిస్తుంది. ఈరోజు బుక్ చేశాను స్పెషల్ టూర్, రండి ఎంజాయ్ చేద్దాం. సో వెల్కమ్ అండి రోబో ప్రపంచంలోకి. వెళ్ళిపోయి ప్రశాంతంగా చూడండి, ప్రశాంతంగా చూపిస్తాను. ప్రజలందరికీ చూపించండి, రండి రోబోలు చూపిస్తాను. సో ఇది రోబోటిక్ హ్యాండ్ అనమాట. ఇది ఎలా పనిచేస్తుంది అంటే, నువ్వు ఇక్కడ చెయ్యి పెట్టి, ఇదిగో చూసారా, ఇక్కడ నేను చెయ్యి పెట్టి ఇక్కడ అంటుంటే ఈ సిగ్నల్స్ చూసి ఇది అంటుంది. ఇది ఇప్పుడు నేను ఒకటి తప్పు అంటాను, నో అన్నాను, నో. తర్వాత బాబా, నాకు తెలిసింది గోరంట, తెలియంది కొండ అంత. తర్వాత చెయ్యి చాపాను. తర్వాత ఇదిగో ఇలా పెట్టాను, చూసారా ఇదిగో హలో బాక్సింగ్, ఇదిగో పంచు. ఇదిగో రోబో లెగిసిపోతుంది, లెగిసిపోయిందిరా. అమ్మ బాబోయ్, రా 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 రా. చూడండి. ఇట్స్ రికార్డింగ్. అమ్మో రోబో భలే ఉంది. యంత్రుడా. ఓ డ్యాన్స్ చూడండి, బాగుంది. అదిగో డ్యాన్స్ చేస్తుంది. ఇంకేం కావాలి? అమ్మో పర్ఫార్మెన్స్ మామూలుగా లేదుగా. వావ్. మొన్న గల్గోటా యూనివర్సిటీ వాళ్ళు కుక్కని తెచ్చారు కదా, ఈ కుక్కనే తెచ్చేసి మోసం చేశారు. అది మేము తయారు చేసిన కుక్క అని చెప్పి. సో ఇది చిన్న రోబో అండి, మీరు చూసుకోవచ్చు. 30,000 చిన్న రోబో. ఇది మీరు ఇంట్లో వదిలేస్తే ఇది మీ పిల్లల్ని, మీ కుక్కని, మొత్తం ఇల్లంతా చూసుకుంటుంది. ఇది ఒక్క చిన్న రోబో అలాగా కిందన పడిపోయి ఎడుకుంటూ, అరుచుకుంటూ, మాట్లాడుకుంటూ రూమ్ని చూసుకుంటుంది. అంటే వాచ్మెన్ లాగా అనమాట ఒక కుక్క. ఇది పిల్లలకి బెస్ట్ అండి. ఇది ఎలా పనిచేస్తుంది అంటే, మనం పిల్లలకి అన్నీ చెప్పలేం కదా. సో వాళ్ళు దీన్ని ఇలా స్కోన్ చేస్తే, ఇదిగో చూడండి, చూసారా, అది డ్రోను అని చెప్తుంది. అది ఇంగ్లీష్లో కాదు, చైనాలో చెప్తుంది. సో ఇది 20,000, ఇది 10,000. ఫోన్తో పని లేదు పిల్లలకి, ఇంటర్నెట్తో అంటే అది అన్నీ చెప్తుంది అనమాట. బాగుంది. ఫోన్కి బదులు రీప్లేస్ అనమాట టెక్నాలజీ. సో ఇదేంటంటే ఏఐ గ్లాసెస్ అనమాట. 15,000 ఇది. సో ఇది మీరు పెట్టేసుకుంటే ఫోన్ లాగే డైరెక్షను, ట్రాన్స్లేషను మొత్తం అంతా ఇదొక్క గ్లాస్ ఉంటే ఫోన్ రికార్డు అన్ని టెక్నాలజీ ఏఐ గ్లాస్ అనమాట. ఇది అందరికీ ఉపయోగపడుతుంది, ఎందుకంటే స్పీడ్గా ఉంటుంది. సో ఇదేంటంటే, మీరు డ్రోన్ అందరికీ ఎగరేయాలని ఉంటుంది లొకేషన్లోని. మరి డ్రోన్ ఉండదు, అందరి దగ్గర డ్రోన్ ఉండదు. జస్ట్ మీరు 150 రూపాయలు కడితే ఇక్కడ డ్రోన్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయి లెగిసిపోయి మీకు లొకేషన్ వీడియో తీసేసి మీ వాట్సాప్కి పంపించేస్తుంది. టెక్నాలజీయా బాగుందే. డ్రోన్ వచ్చేస్తుంది. అమ్మో డ్రోన్ వచ్చేసింది. డ్రోన్ టెక్నాలజీ డ్రోన్. ఓకే
అబ్బా టెక్కడలో అయిపోయింది, డ్రోన్ అయిపోయింది, వెళ్ళిపోతుంది లోపలికి. ఎంత అనుకున్నారు? 69 అంటే 800 రూపాయలు. డ్రోన్ వచ్చింది, మనకి వీడియో తీసింది, లోపలికి వెళ్ళిపోతుంది. అబ్బా 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 ఏమి టెక్నాలజీ అరా. అందరూ డ్రోన్ వాడాలనుకుంటారు కదా, 60,000 పెట్టి కొనుక్కోలేరు, అలా 1,50,000 ఆ డ్రోను. సో అదే వచ్చింది, అదే వెళ్ళింది, అదే తీసుకెళ్ళిపోయింది. బాగుంది టెక్నాలజీ. లోపలికి వెళ్ళిపో, వర్షం పడుతుంది, లోపలికి వెళ్ళిపో, డ్రోను పాడైపోతావు. అదే అన్నీ చెక్ చేసుకుంటుంది. వెళ్ళిపోయింది. డోరు పడిపోద్ది చూడండి, డోరు పడిపో, వర్షం పడిపోతుంది, గొడుగు వేసుకో. అదిగో డ్రోను, అబ్బయ్యా గొడుగు పడిపోయింది. పోలేరా బాబు, బాగుండమ్మా, చల్లగా ఉండాలి, 10-100 ఏళ్ళు బతకాలి నువ్వు. ఇప్పుడు చెక్ చేద్దామా ఫుల్ వీడియో ఎలా ఉందో? దీన్ని చూడండి, అవుట్పుట్ చూడండి, రోబోటిక్ డ్రోను. పర్వాలేదు, గుడ్డులో మెల్లనయం బాగా తీసిందండి. మేజర్ టూరిస్ట్ లొకేషన్లో ఎలాంటి ఒక 10 డబ్బాలు ఇండియా గవర్నమెంట్ పాడేసిందంటే డబ్బులు. ఎందుకంటే అందరికీ డ్రోను వీడియోలు కావాలి కదా. సో ఇదేంటి అనుకున్నారు? రోబోటిక్ క్లీనింగ్. మొత్తం ఇది ఒకటి వదిలేస్తే ఏరియా అంతా ఒక 10-20 కిలోమీటర్లు అదే క్లీన్ చేసుకుంటుంది, నీట్గా స్క్రబ్బింగ్ చేసుకుంటుంది, డస్ట్ అంతా తీసేస్తుంది, ఇందులో వేసేస్తుంది, అరుస్తుంది. మొత్తం క్లీనింగ్ టెక్నాలజీ అంతా మామూలుగా లేదు. చూడండి, మొత్తం కెమెరాలు, 4 కెమెరాలు ఉన్నాయి. 1, 2, 3, 4 కెమెరాలు ఉన్నాయి, అరుస్తుంది. బాగుంది టెక్నాలజీ. ఆ రోబో క్లీనింగ్. ఓకే వెళ్ళు. అది ఆగిపోయింది పాపం, నేను వచ్చానని చెప్పి అడ్డం. ఇది ఫేస్ రికగ్నిషన్ అంట. హౌ ఇట్స్ వర్క్స్? So this one is connected to my Alipay, Uh-huh. and I just press it and you scan my face and you open the door and you can take one drink. ఓకే, బాగుంది. ఫేస్ రికగ్నిషన్ అంటే డబ్బులు, మన ఫేస్ని ఎవరు దొంగలించలేరు కదా. ఇట్స్ నైస్. Yes, and ఐ కెన్ చెక్ మై ఫేస్. లేదు, బాగుంది. మీరు చూసుకుంటే ఆ కారుకి సంబంధించిన హెలికాప్టర్, కారు లోపల ఉంటుంది హెలికాప్టరు. సో నువ్వు కారుతో పాటు వెళ్ళిపోతుంది. బాగుందా? ఇది చాలా చాలా బాగుంది. స్పెషల్ కార్ అండి. ఏంటి కారులో స్పెషల్ ఏముందంటే కారులో పాటు హెలికాప్టర్ ఉంటుంది. ఇది కారులో హెలికాప్టర్ అంటే చూపిస్తాను. అదిగో అక్కడ ఉందా కారులో పాటు హెలికాప్టర్. సో కారు లోపల హెలికాప్టర్ ఉంటుంది. మీకు ఇప్పుడు ఆ హెలికాప్టర్ చూపిస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఇంకో టైప్ ఆఫ్ ఏది హెలికాప్టర్ అండి, చిన్న హెలికాప్టర్. సో 2 మనుషుల కోసం డిజైన్ చేశారు. బాగుంది, ఇది కూడా సూపర్. ఇది వర్త్ నిజంగా చాలా చాలా బాగుంది. ఇది చైనా ఇంట్రడ్యూస్ చేస్తున్న ట్యాక్సీ, ఎయిర్ ట్యాక్సీ అనమాట. మార్కెట్లోకి ఇంకా వస్తుంది, టెస్టింగ్లో ఉందన్నమాట. సో ఈ హెలికాప్టర్ మీరు చూసుకుంటే హెలికాప్టర్లో కూర్చొని వెళ్ళిపోవచ్చు. క్యాబ్స్ ఇంకా మార్కెట్లోకి ఇంకొన్ని రోజుల్లో రాబోతుంది. వచ్చాక నేను ఎక్కి మీకు చూపిస్తాను. వచ్చినంత వరకు ఆగండి. నిజంగా టెక్నాలజీ మామూలుగా లేదు. సో ఇది స్పీడ్ డ్రోన్. ఈ స్పీడ్ డ్రోన్ 2 పర్సన్స్కి. సో ఇవన్నీ టెస్టింగ్, ఇప్పుడు రోబో ట్యాక్సీలు టెస్టింగ్లో ఉన్నాయి, అవి చూపిస్తాను, అది వర్కౌట్ అయినట్లు. ఇవి ఇంకో 1 సంవత్సరంలో వచ్చేస్తే మార్కెట్లోకి, మీకు అర్థమైపోద్ది అప్పుడు. ఇది రోబో ట్యాక్సీలు ఇప్పుడు మనం ఎక్కబోతున్నాం. ఇప్పుడు మార్కెట్లో ఈ టెస్టింగ్ అయిపోయింది, వర్క్ అవుతుంది. రోబో ట్యాక్సీలు గడిచిన 3 సంవత్సరాల నుంచి వర్కింగ్లో ఉన్నాయి. మీరు పిల్లలకి బొమ్మలు కొనలేకపోతున్నారా? ఈ మిషన్ కొనేసుకోండి. ఈ మిషన్ కొనేసుకొని మీరు ఏ ఫోటో చూపిస్తే ఆ ఫోటోలో బొమ్మ తయారు చేసి ఇచ్చేస్తుంది. ఇదిగోండి ఈ మిషను, రబ్బరు. సో నీకు ఏ బొమ్మ కావాలంటే ఆ బొమ్మ ఈ మిషన్ తయారు చేసి ఇచ్చేస్తుంది. ఇది ఒక్క మిషన్ కొనేసుకోండి, 5 లక్షల రూపాయలు. సో మీ పిల్లలు ఏ బొమ్మ కావాలంటే, టెడ్డీ బేర్ బొమ్మ కావాలంటే టెడ్డీ బేరు, ఏ బొమ్మ కావాలంటే ఆ బొమ్మ తయారు చేసి మీకు ఇచ్చేస్తుంది. ఈజీగా మీరు పెట్టేసుకోవచ్చు, టెన్షన్ ఏమి ఉండదు. ఏ బొమ్మ కావాలో మెను ఇంట్లోనే సొంతంగా. ఎగ్జాంపుల్ ఇలాంటి బొమ్మలు కూడా తయారు చేసింది. ఈ బొమ్మను ఆ మిషనే తయారు చేసింది. చూసుకోవచ్చు, ఇదిగో ఎంత బాగుందో చూసారా, సూపరే. ఈ బొమ్మలు తయారు చేయడానికి కావాల్సిన ముడి పదార్థాలు ప్లాస్టిక్. మీ ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ అంతా తీసుకెళ్ళి ఆ మిషన్లో వేసేస్తే బొమ్మలు తయారు చేసి ఇచ్చేస్తుంది. బాగుంది. సవక పాల ప్యాకెట్లు, కవర్లు ఇవన్నీ తెచ్చేసి మిషన్లో వేయద్ది. ఇండియా we have Hinduism, religious country. Yes. So what about the China? I think Chinese, most of them are atheists. Atheist. Okay. Yeah, probably 90% of them. Wow, 90. So what about you? Oh, I'm an atheist too. So you not believe any God? No, I believe where is the worship? Work is worship. Yes. వర్క్ ఈజ్ వర్షిప్ కాబట్టి మీరు అభివృద్ధి చూడండి. వెనకతల బిల్డింగులు, ఆ పెద్ద బిల్డింగ్ చూడండి, అక్కడ ఆ పెద్ద బిల్డింగు వర్క్ ఈజ్ వర్షిప్ అన్నది మేడం గారు. సో చుట్టూ చూడండి ఆ బిల్డింగ్లు, అంటే వర్క్ ఈజ్ వర్షిప్. పనే ప్రత్యక్ష దైవం. అవన్నీ పక్కన పెట్టండి. ఆ పని ప్రత్యక్ష దైవంగా తీసుకోలేరా? నిజంగా ఈజ్ సో గుడ్. సో చైనా డెవలపింగ్ ఈజ్ because of this good rule. Yes, it's nice. I We think like. so. But I'm a Hindu. I like Rama. We have plenty gods. That is also giving happiness. Yeah. Okay. We are believing we believe lot of gods.
okay. My mother is believing lot of God. Oh, okay. Nice. Believing work. Yeah, no. We believing work as well. Work is worship in India as well, but we believing lot of gods. Ah, Rama, Krishna, so many gods we have. yeah, different culture. యా డిఫరెంట్ కల్చర్ నైస్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది రోబోటిక్ ట్రైన్, అంటే మనుషులు ఉంటారు ఈ ట్రైన్లో, రోబో అనమాట, మొత్తం అంతా రోబోటిక్ ఏఐ టెక్నాలజీతో నడుస్తుంది. డ్రైవర్ ఉండరు ఇదిగో ఎవరు లేడు, చూసుకోవచ్చు కావస్తే ఎవరు లేడు, అదిగోండి ఎవరు లేడు, మొత్తం అదే వెళ్ళిపోతుంది చూడండి. సరే ఏఐ టెక్నాలజీ ట్రైన్, రోబోటిక్ ట్రైన్ అనమాట, డ్రైవర్ లేకుండా నడుస్తుంది. బాగుందా? మనుషులు లేకుండా ట్రైను, టెక్నాలజీ అంటే ఇది మామూలుగా లేదు నిజంగానే. సో తను రోబోటిక్ ట్యాక్సీ ఆర్డర్ చేసింది మన ఓబర్ లాగే. సో ఇప్పుడు వచ్చేస్తుంది, ఎక్కేస్తున్నాం. సో మన రోబో ట్యాక్సీ వచ్చేసింది, ఇవన్నీ నార్మల్ ట్యాక్సీలు. సో మన రోబో ట్యాక్సీ దగ్గరికి వెళ్దాం రండి. అదే ఇది మనుషుల ట్యాక్సీ, ఇది శేషే మాది రోబో ట్యాక్సీ, అదిగా హే హాయ్. డ్రైవర్ ఎవరు ఉండరు, రోబో ట్యాక్సీ, చైనాలో రోబో ట్యాక్సీ. రండి, చైనాలో రోబో ట్యాక్సీ. లోపలికి వెళ్ళిపోతున్నాను నేను. ఇదిగో చైనా రోబో ట్యాక్సీ, మామూలుగా లేదు, ఎవరు లేరు, మనుషులు ఎవరు లేరు. వేసుకుంటున్నానే, అది కదలట్లేదు. సీట్ బెల్ట్ వేసుకుంటేనే కదులుతుందట. మన డ్రైవర్ అయితే, మనుషులు అయితే పర్వాలేదు వెళ్ళిపోయింది అంటాడు. సీట్ బెల్ట్ వేసుకోవాలట, అరుస్తుంది. అలాగే వేసుకుంటున్నా, నాకు ఇంగ్లీష్ అడుగుతుంది. ఇంగ్లీష్ ఓకే. సీట్ బెల్ట్ ఉందే తల్లి, ఎన్నిసార్లు చెప్తావు? అలాగే పంత ఎక్కువ సోద ఎక్కువ నువ్వు. సో అక్కడ మనుషులు వెళ్తున్నారు, ఆగిపోయింది. ఇది మనుషులు వెళ్తుంటే ఆగిపోయింది. అదిగో మనుషులు వెళ్తున్నారు, చూసారా? అదిగో మనుషులు వెళ్తున్నారని ఆగిపోయింది. అది దీనికి అన్నీ తెలుసు. నా ముందు ఒకే ఒక కారు ఉంది, అదిగో ఒకటే కారు ఉంది అక్కడ, అదిగో చూసారా? ఒకటే కారు ఉంది. ఇది చెప్తుంది, కరెక్ట్గా చెప్పింది, మొత్తం అంతా కరెక్ట్గా చెప్పింది. సో చూసారా, చైనాలోని రోబో ట్యాక్సీ అనమాట. ఇప్పుడు మనం ఎక్కాము, డ్రైవర్ లేడు, డ్రైవర్ లేకుండా ఈ ట్యాక్సీ అనేది వెళ్తుంది. అద్భుతం, అమోఘం, అఖండం టెక్నాలజీ. ఇదిగో చిన్నప్పుడు మా తాత అనేవాడు, ఏ చదువు లేకపోతే ట్యాక్సీ ఆటో అయినా నడుపుకొని వెళ్ళిపోదు అనేసి. ఇప్పుడు అది కూడా లేదు, రోబోలు వచ్చేస్తున్నాయి. మా తాత అనేవాడు చచ్చిపోయి ఏ లోకంలో ఉన్నాడో. ఏ ట్యాక్సీ నడుపుకేనైనా నీ పిల్లని పోషించుకోలేవా? ఇప్పుడు ట్యాక్సీ నడుపుతుంది రోబో, మరి నేను ఇప్పుడు నా పిల్లని ఎలా పోషించాలి? ఇది మా తాత సత్యం. ఏతో టెక్నాలజీ మారిపోయింది చైనాలో, మొత్తం ట్యాక్సీలన్నీ రోబోలే అన్నిని. సో దిస్ వన్ ఈజ్ ఎక్స్పెన్సివ్ ఆర్ చీప్, లైక్ దిస్ వన్ కార్, డ్రైవర్లెస్ కార్? బికాస్ దేర్ ఇస్ నో డ్రైవర్. డ్రైవర్ లేడు కాబట్టి సవక, మామూలుగా లేదు. ఇదిగో సవక, డ్రైవర్ ట్యాక్సీ సవక. సో పాటలు కావాలంటే పాటలు పెట్టుకోవచ్చు. వేర్ ఈస్ ద సాంగ్స్ హియర్ నో? మ్యూజిక్ పెట్టు, మంచిది, మంచి పాటలు పెట్టు. సింగిన బింగిన్ బింగిన్ సింగ్, అదిగో పాటలో. వావ్, అయిపోయింది రోబోటిక్ ట్యాక్సీ, సూపర్. ఇదిగో బుజ్జి వెళ్ళిపో, జాగ్రత్త, బాయ్. రోబో ట్యాక్సీ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్నది, బాగుంది. సో ఎంత చైనా హెడ్ ఆఫీసులు ఉంటాయి ఇక్కడ అంతానా. సో ఇక్కడ ఒక మీకు అద్భుతాన్ని చూపించబోతున్నాను, అద్భుతాన్ని. సో ఇది రోబో రెస్టారెంట్, రోబో డెలివరీ అనమాట. సో ఈ రోబో మొత్తం కాఫీలు, బర్గర్లు తయారు చేస్తుంది. సో అక్కడ పైన డ్రోన్ ఉంటుంది, నువ్వు ఆర్డర్ చేయగానే ఆ డ్రోన్ తీసుకెళ్ళి ఇచ్చేస్తుంది. మీకు అర్థమవుతుందా? అంటే ఈ బిజినెస్ ఏరియా కదా, సో రోబోటిక్స్ అనమాట మొత్తం అంతా. ఇప్పుడు క్లోజ్ అయిపోయిందో లేదంటే ఆర్డర్ చేసి చూపిద్దాను మీకు. ఎన్నాళ్ళు రెస్టారెంట్లో జాబ్ చేద్దాం అనుకున్నా, ఆ జాబ్ కూడా రోబో తీసుకెళ్ళిపోయింది. పోనీ డెలివరీ బాయ్ కింద అయినా చేసుకుందాం అనుకున్నా, ఆ డ్రోన్ తీసుకెళ్ళిపోయింది. Thank you so much. It's so good, robotic. Okay? I'm glad you like it. Yeah. So do you like my country and my city? Wonderful. China is beautiful and Guangzhou is so beautiful. Oh, I'm very happy. Yeah. Technology is wonderful. Thank you so much once again. Thank you. Bye. ఎలా ఉందండి రోబోటిక్ ప్రపంచం? ఈ వీడియో కోసం ప్రతి తెలుగుడు కింద కమెంట్ చేయాలండి. ఇంకా మనుషుల జీవనం ప్రశ్నార్థకం అయిపోయింది. ఇప్పుడు మనుషుల పనుల్ని ఈ రోబోలన్నీ ఆక్యుపై చేసే అన్ని విధాల్లోని. నాకు అంటే నేను ఇప్పుడు ఎమోషనల్ అయిపోయి ఏడాల్సి వస్తుంది. ఇంకెన్నాళ్ళు మీరు కొట్టుకుంటారు మన దేశంలోని మతం పేరుతో అని చెప్పండి. మతం పేరుతో కులం మనం ఎప్పుడు ఇలా ఎదుగుతాం? నాకు ఏడుపు ఆగట్లేదు.
మీరు ఇంకా చెప్తున్నాను, మన యువతకి మనకి ఇప్పుడు రోబోలు అన్ని జాబ్లు తీసుకెళ్ళిపోయి జెన్జీ ఆల్ఫా మా తరం ఎలాగో అయిపోయింది, మేము ఎలాగో సంకనాకిపోయాం, అయిపోయింది మా తరం. కానీ ఇప్పుడున్న ఆల్ఫా జెన్జీ జనరేషన్ ఎలా బతుకుతారు? ఎక్కువ జనాభా కలిగిన దేశం మనది. దయచేసి యువతకి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను, చదువుకోండి రా, బాగా చదువుకుంటే ఇలా అవుతుంది మన దేశం మీ చేతిలోనే ఉంది. దయచేసి మతం కోసం కులం కోసం కొట్టుకొని సావకండి, మీకు చేతులెత్తి దండం పెడతాను. ఒక బ్రదర్గా చెప్తున్నాను, దేశం సర్వనాశనం చేస్తున్నారు ఈ ఎర్రవ నా కొడుకులు అందరూ కలిపి, మతం పేరుతో కులం పేరుతో. ఈ రోబోలన్నీ చూసాక ఆ రోబో ట్యాక్సీ జాబులు పోయాయి, రోబో రెస్టారెంట్లు పోయాయి, రేపు ఆకాశంలో హెలికాప్టర్లు కూడా వెళ్తాయి. వీళ్ళ దేశంలో 100 సంవత్సరాల ముందు ఉన్నారు, మీరు ఎక్కడ ఉన్నారు? రోజు తెల్లాలేస్తే కులం మతం కొట్టుకు చేస్తున్నారు యాదవ్ నా కొడుకు. దేవుడే కాపాడాల, దేవుడు అనేవాడు ఉంటే చూసి కాపాడతాడు దేశాన్ని, లేదంటే దేశాన్ని సర్వనాశనం చేసేస్తాడు. తెల్లాలేస్తే మతం కులం